హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ అన్నది మీ పార్ట్నర్ నేమ్ అంటే మీ పార్ట్నర్ నేమ్‌లో మొదటి అక్షరం ఏదైతే వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే వారి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అలానే మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్‌కి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఉండబోతుందండి. ఇక్కడ ఇచ్చిన 1, 2, 3, 4 వీటిలో మీ పార్ట్నర్ ఏ నేమ్‌తో అంటే పార్ట్నర్ నేమ్ ఏ లెటర్‌తో స్టార్ట్ అయితే వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఈ రీడింగ్ అన్నది లవర్స్‌కి వర్తిస్తుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా ఈ రీడింగ్ సూటబుల్ అండి. మీకు దూరమైన మీ పార్ట్నర్ ప్రెజెంట్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా? వారు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? వారు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఉండబోతుంది. నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అంటే మీ పార్ట్నర్ పేరులో మొదటి అక్షరాలన్నమాట. మీ పార్ట్నర్ నేమ్‌లో మొదటి అక్షరాలు వచ్చేసి ఏ, ఈ, ఐ, ఎం, క్యూ, యు, వై. వీటిలో మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్‌తో స్టార్ట్ అయితే వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అలానే మీ మాటకి వారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వీటికి సంబంధించి ఇక్కడిచ్చే రీడింగ్‌లో ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్‌లో నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం జరుగుతుంది. మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది పార్ట్నరు ఆలోచనలుంటాయి. ఇవి 4 ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో అయితే పార్ట్నర్ ఆలోచనలు అంటే మీ గురించి ఏమనుకుంటున్నారు. సెకండ్ వన్ ప్రెజెంట్ సిట్యుయేషన్. థర్డ్ వన్ వారు తీసుకునే స్టెప్ అండ్ ఫోర్త్ వన్ జరిగే సిట్యుయేషన్. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో పార్ట్నర్ సిట్యుయేషన్ అయితే వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అలానే వారు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడం జరిగిందని. అంటే మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారా అన్నట్టు వారు ఆలోచిస్తున్నారు. వారి దారి వారు చూసుకున్నా సరే, మీరు మీ స్వార్థం కోసం మీ లైఫ్ చూసుకోకుండా వారి కోసమే మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారా అన్నట్టు ఒక ఎమోషనల్ ఫీలింగ్ అన్నది ఎనర్జీస్‌లో సూచిస్తుందండి. మీ పార్ట్నర్ ఈ బంధం నుండి రిలీజ్ అయిపోవాలని అనుకున్నారు కానీ, మీ గురించి ఆలోచించడం వల్ల మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో ఆలోచించి కొంచెం బాధపడుతున్నారు. అంటే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారన్నట్టు, అలానే వెయిటింగ్ ఎనర్జీలో ఉండిపోయారన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలు వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ ప్రెజెంట్ సిట్యుయేషన్. పార్ట్నర్ అయితే ఏదైనా మంచి చేయాలి అన్న ఆలోచనలో అయితే ఉంటున్నారండి. అది మీ గురించి కావచ్చు, లేదంటే వారి లైఫ్ గురించి అయినా కావచ్చు. మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారంటే ఈ రోజుల్లో ఈజీగా ఎవరికైనా కనెక్ట్ అయిపోతున్నారు. అంటే ఎవరి లైఫ్ ఆళ్ళన్నట్టు వారు చూసుకుంటున్నారు. కానీ ఇంకా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని, మీరు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి, మీరొక రైట్ పర్సన్ అని, మీ గురించి మంచి నిర్ణయం తీసుకోవాలి, మీకు మంచి చేయాలని వారు అనుకుంటున్నారు. పార్ట్నర్ ప్రెజెంట్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మీది లవ్ బంధం అయితే. అలానే మీది పెళ్లి బంధం అయితే మీ నుండి అయితే విడిపోరండి. రీయూనియన్ కోరుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే మీ గురించి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు మంచి చేయాలి అనుకుంటున్నారు, మంచి చేస్తున్నారు. అలానే వారి జీవితానికి కూడా మంచి జరగాలి అనుకుంటున్నారు. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ తీసుకునే స్టెప్ ఎలా ఉండబోతుందంటే మీది నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయి ఉండొచ్చు. అంటే పార్ట్నర్ మీతో ఇప్పటి వరకు మాట్లాడకపోవచ్చు. ప్రెజెంట్ అయితే వారు తీసుకునే స్టెప్ ఎలా ఉందంటే మీతో కమ్యూనికేషన్ ఉండాలి అనుకుంటున్నారు. అంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. మీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ రావచ్చు. ఎందుకంటే వారు నిర్ణయం తీసుకుంటున్నారు. మీకు మంచి చేయాలని, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. జరిగే సిట్యుయేషన్ ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని వారు అనుకుంటున్నారు కాబట్టి ఉండబోతుంది. మీరు ఇప్పటి వరకు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేశారండి.
మీకైతే జస్టిస్ జరుగుతుంది. అంటే మీ విలువేంటో వారికి అర్థమైంది. మీరు అందరిలా కాదని, మీరు అంత రెస్పెక్ట్ ఇచ్చారని, మీలాంటి వారిని వదులుకోవడం వారి మూర్ఖత్వం అని వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. మీతో న్యూ బిగినింగ్ లైఫ్‌గా కూడా ఉండబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ అయితే మీ గురించి అయితే బాధపడుతున్నారండి. మీ గురించి ఆలోచించడం వల్ల వారికి ఒక స్టక్ ఎనర్జీలోనే ఉండిపోయారు. అంటే వారి లైఫ్ వారు చూసుకుని న్యూ లైఫ్‌లోకి వెళ్ళిపోవాలి అనుకున్నారు కానీ, మీ గురించి ఆలోచించడం వల్లే పాజిటివ్‌గా అనిపించింది. అంటే మీ సిట్యుయేషన్స్‌కి వారు చేసిన దానికి కంపేర్ చేసుకున్నారు. వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఆ క్లారిటీ ఎలా ఉండబోతుందంటే మీతో కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇవండి ఈ ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్. ఇవేంటంటే సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్‌లో మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? మీరు మీ పార్ట్నర్‌ని ఏం అడగాలనుకుంటున్నారు? అలానే మీ మాటకి మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏం జరగబోతుంది? వీటికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అండి. 3 ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి మీకు సంబంధించింది. అలానే 3 ఎనర్జీస్ కార్డ్స్ వచ్చి పార్ట్నర్ సంబంధించింది. అంటే పార్ట్నర్ రెస్పాండ్ అవ్వడం. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి ఇది అవుట్‌కమ్ అండి. అంటే మీ సిట్యుయేషన్‌కి సమాధానం. ఇక్కడ ఈ 3 ఎనర్జీస్ కార్డ్‌లో ఫస్ట్ ఏంటంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఒక డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. స్లీప్‌లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. వరీ ఫీల్ అవుతున్నారు. ఎందుకో భయపడుతున్నారండి. పార్ట్నర్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో, మీకు దూరం అయిపోతున్నారు. ఇలాంటివేవో ఆలోచిస్తున్నారు. అండ్ డ్రీమ్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే పార్ట్నర్ దూరం అయిపోతున్నారన్న భయం. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మీకుంటున్నాయి. మీ పార్ట్నర్ ఇంకా మిమ్మల్ని మర్చిపోయారని, ఇంకా మీ లైఫ్‌లోకి రారని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ గురించి మీరు ఏవో ఆలోచనలైతే చేస్తున్నారండి. ఇలా చేయడం వల్ల ఒక డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. మీరేం చేస్తున్నారో మీకే తెలియటం లేదు. ఒకే ఆలోచనలో పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఇదేమో మీ పార్ట్నర్ సిట్యుయేషన్ అండి ఎనర్జీస్ కార్డ్. అంటే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వారు ఏం వర్క్‌లో ఉన్నా సరే మిమ్మల్ని మర్చిపోవాలి అనుకుంటున్నారు కానీ, మీ ఆలోచనలే వారికి గుర్తు రావడం, డిస్టర్బ్ అవ్వడం ఇలాంటి సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే ఎవరిని పట్టించుకోవట్లేదండి. వారి పని వారే చూసుకుంటున్నారు. కానీ మీరిక్కడ వరీ ఫీల్ అవుతున్నారు. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవుతున్నాయి. దానివల్ల మీలానే వారు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ గురించి మీ ఎమోషన్, ఫీలింగ్. మీరేంటంటే మీకు కొంచెం కోపం ఉందండి. మీ పార్ట్నర్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్‌కి ఇగో ఎక్కువని, కోపం ఎక్కువని, ఎవరిని అర్థం చేసుకోరని, మీ విషయంలో స్టెప్ తీసుకోకపోవడానికి కారణం కూడా వారి ఇగో అని. మీరు ఎంత ప్రేమించినా వారు అర్థం చేసుకోవట్లేదు. వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎందుకు షేర్ చేసుకోవట్లేదు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. అలానే కోపం చూపిస్తున్నారు. పార్ట్నర్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు కానీ మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మీ విషయంలోనే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నట్టు మీరు అడుగుతున్నారు. పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే పార్ట్నర్ కూడా అర్థమవుతుందండి చుట్టూ ఉన్న పరిస్థితులు. వారు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అని వారు ఆలోచిస్తున్నారు. కానీ వారి మనసు మాత్రం చెప్పే మాట ఏంటంటే మీరు వారి మీద గెలిచారని. ఎందుకంటే ఇప్పటివరకు మీరు వెయిట్ చేశారు. మీరిచ్చే రెస్పెక్ట్ వారిలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది. మీ పార్ట్నర్‌కి ఇగో కన్నా మీరు వారి మీద గెలిచారు అన్న హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది. మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో వారికి అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్. మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే మీ పార్ట్నర్ గురించి కొంచెం నెగెటివ్‌గా ఆలోచించడం, భయపడుతున్నారు. 24/7 ఓవర్ థింకింగ్‌లో అయితే ఉంటున్నారు. రెస్ట్‌లెస్ మైండ్ అంటే ఏదేదో ఊహించుకుంటున్నారు. జరిగిపోతాయని భయపడుతున్నారు. పార్ట్నర్ మీ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకోవట్లేదని, అసలు మీ మీద ఉండే ఉద్దేశం ఏంటని మీకు సమాధానం కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ విషయంలోనే మీరు ఎక్కువ డిప్రెషన్ అనేది కనిపిస్తుందండి. మీ పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే ఇక్కడైతే మీ పార్ట్నర్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్నారు. మీకు దూరం అయిపోవాలి అనుకున్నారు. కానీ ప్రతి సిట్యుయేషన్
మీ విలువేంటి, మీ మనస్తత్వం ఏంటి ప్రతీదీ తెలుసుకుంటున్నారండి. అంటే అర్థం చేసుకుంటున్నారు. ఒక్కొక్క సిట్యుయేషన్స్ కంపేర్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క క్వాలిటీ అయితే మీలో ఉన్న క్వాలిటీ వాళ్ళకి నచ్చుతుంది. కన్‌ఫ్యూజన్‌లో ఉండేవారు మీకైతే వాల్యూ అయితే ఇస్తున్నారండి. వారి సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరే వారి మీద గెలిచారని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు. ప్రేమిస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మూవ్ ఆన్ అయితే అయిపోలేదండి. మీరిక్కడ ఏవేవో డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్. అవుట్‌కమ్ వచ్చేసి ఇక్కడైతే పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే వదులుకోరు. అంటే మీకు దూరమయ్యారు కానీ మీరు ఏవో ఆలోచనలతోటి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఇంకా మీ పార్ట్నరు మిమ్మల్ని వదులుకుంటారని. ఇక్కడైతే మీ పార్ట్నరు మిమ్మల్నే కావాలని, మీతో లైఫ్ కావాలని ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. మీ బంధం అయితే కలుస్తుందండి. మీ పార్ట్నర్‌కి మీ గురించి మంచిగా ఆలోచించడం, వారు మీ విషయంలో తగ్గి ఉంటున్నారు. ఎందుకంటే మీరు వారిని అలా మార్చారు. మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారంటే మీరు ప్రవర్తించిన తీరు వారి కోపం తెప్పించొచ్చు. కానీ వారి కోసం వెయిట్ చేశారు కాబట్టి మీరు ఎంత విలువైన వారో వారికి అర్థమైంది. ఇక్కడ డివోర్స్ సిట్యుయేషన్స్‌లో ఉన్నవారైతే డివోర్స్ అయితే జరగవండి. పార్ట్నర్ మీతో లైఫ్ కావాలని వారి నుండి ప్రపోజల్ అయితే రావడం జరుగుతుంది. అలానే మీది లవ్ బంధం అయితే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. చేసుకుంటారు కూడా. ఇప్పటివరకు మీ పార్ట్నర్ కోసం మీరు ఎలా వెయిట్ చేశారో ప్రతిఫలం అయితే మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి రావడం అయితే జరుగుతుందండి. మీ పార్ట్నర్‌లో మార్పు అనేది రావడం ఉంది. ఈగో ఫీల్‌లో ఉన్నవారు మంచిగా మారుతారు. మీ మీద ఇష్టం ఎలా ఉంది అంటే వారు కెరీర్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదు. మీ ఆలోచనలు డిస్టర్బెన్స్‌గా ఉంటున్నాయి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ మీకు స్లీప్‌లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. వారేమో లైఫ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఎమోషన్స్ ఒకరికొకరు కనెక్ట్ అవుతూనే ఉన్నారండి. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్ ఏ అక్షరంతో మొదలైందో వారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. వారి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి. జరిగే సిట్యుయేషన్ ఏంటంటే మీతో రీయూనియన్ అనేది ఉంటుంది. అలానే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. మీది పెళ్లి బంధం అయితే డివోర్స్ సిట్యుయేషన్ వరకు వెళ్ళిన వారైతే డివోర్స్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. వారంతట వారే మీతో మాట్లాడడం జరుగుతుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది కాబట్టి మీ పార్ట్నర్ నుండి ఫోన్ గానీ, మెసేజ్ గానీ రావచ్చు. ఎనీ టైం వారి నుండి కాంటాక్ట్ అయితే రావడం జరుగుతుందండి. ఇదండి ఎనర్జీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ వన్. ఇక్కడ కనిపించే లెటర్స్ అంటే మీ పార్ట్నర్ పేరులో మొదటి అక్షరం బి, ఎఫ్, జే, ఎన్, ఆర్, వి. వీటిలో మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్‌తో స్టార్ట్ అయితే వారైతే మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, జరిగే సిట్యుయేషన్స్. అలానే మీరు మీ పార్ట్నర్ గురించి ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి, మీ మాటకి మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు, అవుట్‌కమ్‌లో జరిగే సిట్యుయేషన్ వీటికి సంబంధించి ఈ రీడింగ్ వచ్చేసి ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ ఎనర్జీస్ కార్డ్‌లో నేను 4 ఎనర్జీస్ కార్డ్ తీయడం జరుగుతుంది. 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ అంటే సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ప్రెజెంట్ సిట్యుయేషన్. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ తీసుకునే స్టెప్. అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ జరిగే సిట్యుయేషన్. ఇవి వీటికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అండి. మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో పార్ట్నర్ ఆలోచనలో, మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు. పార్ట్నర్ అయితే మీ గురించి ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నారండి. కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు. అలానే ఎవరి మీదో ఇంట్రెస్ట్ ఏదో చూపిస్తున్నారు. మీ పార్ట్నర్ మీకన్నా వేరే వారి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, చేశారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ సిట్యుయేషన్ వచ్చి పార్ట్నర్ అయితే ఎవరికో అట్రాక్ట్ అవుతున్నారండి. వారిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. వారికి ఏదో ప్రపోజల్ ఇవ్వాలని వారి కోసం తెలుసుకుంటున్నారండి ఏదో విషయం. అలానే మీ గురించి కూడా అంటే మీ వైపు ఏమైనా రిస్క్ ఏమైనా ఉంటుందేమో అని మీ విషయంలోని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలానే వారు ఎవరి మీదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వారి గురించి కూడా ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పార్ట్నర్ అయితే ఎవరికో అట్రాక్ట్ అవుతున్నారు.
వారికి ఏదో ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. తీసుకునే స్టెప్ ఏంటంటే మీ పార్ట్నర్ ఒక న్యూ రిలేషన్షిప్ కావాలని వారు అనుకుంటున్నారు. వారి మనసుకు మాత్రం నచ్చట్లేదు, కానీ వారు చేసే పనులు మాత్రం అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఎఫెక్షన్ కనిపిస్తుంది, అట్రాక్షన్ కనిపిస్తుంది. ఎఫెక్షన్ అంటే మీ మీద ఎఫెక్షన్ కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారా అన్నట్టు వారికి అనిపిస్తుంది. ఏదో తెలియని భయం, బాధ. కానీ వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఒక న్యూ పర్సన్తో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. వారు తీసుకునే స్టెప్ ఏంటంటే ఎవరికో ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారండి. కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరేమైనా బాధపడతారేమో, మీరేమైనా ఇబ్బంది పెడతారేమో అన్నట్టు వారు భయపడుతున్నారు. 4th వన్ ఎనర్జీస్ కార్డ్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వారు ఏదైతే అనుకుంటున్నారో అదైతే ఏం జరగదండి. వారు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. మీ పార్ట్నర్ ఎవరి మీదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వారికి ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఆ ప్రపోజల్ ఎదుటి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ వైపు ఆలోచించడం, అంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం, ఎవరి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారని, మిమ్మల్ని బాధ పెట్టారని, మీరు ఎంత బాధపడ్డారో ఈ సిచ్యువేషన్స్ వల్ల వారు అంత బాధపడుతున్నారని కూడా వారు ఫీల్ అయ్యే సంఘటన ఏదో ఉండబోతుందండి. ఇక్కడ ఏంటంటే వారి ఆలోచనలో వేరే వారి మీద ఫోకస్ చేశారు. కానీ జరిగిన సిచ్యువేషన్స్కి మళ్ళీ మీ మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుందండి. వారు మీ గురించి బాధపడతారు. అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, అంటే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారు మళ్ళీ వారితో మాట్లాడతారా లేదా అన్న రోజు అయితే ఉండబోతుంది. ఇవ్వండి ఈ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే వేరే వారి మీద అయితే ఫోకస్ చేశారు. వారు అనుకున్నదైతే జరగదు. దానివల్ల బాధపడతారు. మిమ్మల్ని బాధ పెట్టారని మీ గురించి తెలుసుకుని, అర్థం చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తారు. కానీ మీ విషయంలోనే వారు బాధపడతారు. ఇవి ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మీ ఫీలింగ్స్, ఎమోషన్స్కి, అంటే పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ మాటకి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలానే అవుట్కమ్ ఎలా ఉండబోతుంది, అంటే రీయూనియన్ అనేది ఉంటుందా లేదా, మీకు సమాధానం. ఇవి 3 ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు సంబంధించింది. అలానే 3 ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి మీ పార్ట్నర్ సంబంధించింది. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి అవుట్కమ్ అండి, అంటే జరిగే సిచ్యువేషన్. ఈ మొదటి ఎనర్జీస్ కార్డులు అనేది పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు వీటికి సంబంధించి. అలానే ఇదేం సూచిస్తుందంటే పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళ లైఫ్ వారు చూసుకున్నారు. ఇక మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. ఇది మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. మీరు లైఫ్లోకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పాస్ట్ లైఫ్లోనే ఉండిపోతున్నారు. పార్ట్నర్ కోసం వెయిట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని మూవ్ ఆన్ అయిపోయారని మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది. కానీ మీరు ఒక అప్సెట్ సిచ్యువేషన్లో అయితే ఉంటారండి. మీ హోప్స్ ఉంటాయి కానీ బాధపడతారు. అండ్ ఇక్కడ కార్డు ఎనర్జీస్ వచ్చేసి పార్ట్నర్ సంబంధించింది. పార్ట్నర్ అయితే వాళ్ళు డబ్బు పరంగా దేని మీదో ఇంట్రెస్ట్ అండి మీ పార్ట్నర్కి. అదే హ్యాపీనెస్ అని వారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే ఉంది. వారు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. మళ్ళీ మీరే వారి లైఫ్లోకి రావడం జరుగుతుంది. మీ పార్ట్నర్ మీ లైఫ్ నుండి ఎలా వెళ్ళారో మళ్ళీ వారంతట వారే రావడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ కార్డులు అయితే ఇలా సూచిస్తున్నాయి. పార్ట్నర్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మీరైతే వారి లైఫ్లో నుండి వెళ్ళలేరండి. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, అంటే తరతరాల ఆస్తి లాంటిది. మీరు పార్ట్నర్కి మీరు సొంతం. అండ్ సెకండ్ 1 ఎనర్జీస్ కార్డ్. మీరైతే మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే పార్ట్నర్ గురించి, పార్ట్నర్ ఎవరితోనో డేటింగ్ చేస్తున్నారని అనుమానం పడుతున్నారు. అలానే మీ పార్ట్నర్ మీ నుండి దూరం అవడానికి కారణం ఒక స్త్రీ అని మీరు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు, మీరు ఎందుకు వారి దృష్టిలో చెడ్డవారయ్యారని మీరు అడుగుతున్నారు. పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే పార్ట్నర్ సంతోషం అయితే వేరే ఉందంటండి. వేరే వారిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వారి సంతోషం, వారు ఎవరితో లైఫ్ కావాలనుకుంటున్నారో వారితో సంతోషంగా ఉంటారని, వారినే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారని, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ నిజమేనంటూ వారు ఒప్పుకుంటున్నారు.
ఇక్కడ మీతోనే బంధం ఉందండి అసలు. వారు వేరే వారి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి లైఫ్ కావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకునేది మాత్రం మీతోనే. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ అంటే పార్ట్నర్ మీద మీకుండే ఉద్దేశం. మీరైతే మీ గోల్ కన్నా మీ పార్ట్నర్‌తో లైఫే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారో, అంటే మీ చుట్టూ ఉన్న వాటిని గూడా మీరు పట్టించుకోవట్లేదండి. పార్ట్నర్‌తో ఉన్న హ్యాపీ మెమరీస్, మీ పార్ట్నర్ మీతో ఎలా మాట్లాడేవారు, ఎలా ప్రవర్తించేవారు, ఇవన్నీ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. పార్ట్నరు మెమరీస్‌తోనే టైం ఎక్కువ గడుపుతున్నారు. పార్ట్నర్ మీద ప్రేమ మీకు అంతుంది. కానీ మీ ఫీలింగ్స్, ఎమోషన్స్‌కి పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, మీ పార్ట్నర్‌కి ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. మీ పార్ట్నర్ మీద మీకు మంచి ఉద్దేశం ఉంది. వారు ఎంత తప్పు చేసినా వారినైతే యాక్సెప్ట్ చేస్తారు. పార్ట్నర్‌కి కూడా ఒక విషయంలో నమ్మకద్రోహం అయితే ఎదురవుతుందండి. మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వారే మళ్ళీ మీ లైఫ్‌లోకే రావాలని వారు తీసుకునే నిర్ణయం ఉంటుంది. జీవితం మీద ఒక క్లారిటీ రావడం వల్ల మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావడం జరుగుతుంది. అవుట్‌కమ్ వచ్చేసి ఏం జరగబోతుంది అంటే రీయూనియన్ అయితే ఉండబోతుందండి. వారి హ్యాపీ లైఫ్ అనుకున్నది హ్యాపీగా ఉండదు. మీతోనే హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్‌గా ఉంటుందని వారనుకుంటారు. నెక్స్ట్ ఇది థర్డ్ వన్. అంటే మీ పార్ట్నర్ నేమ్ ఈ లెటర్స్‌తో మొదటి అక్షరంతో మొదలయ్యేయండి ఇవి. వచ్చేసి సి, జి, కే, ఓ, ఎస్, డబ్ల్యూ, జెడ్. ఇవి అక్షరాలండి. అంటే పార్ట్నరు పేరులో మొదటి అక్షరం ఏ అక్షరంతో మొదలవుతుందో వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, జరిగే సిట్యుయేషన్, అలానే మీరు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు, మీ మాటకి మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అవుట్‌కమ్ ఎలా ఉండబోతుంది, అంటే రీయూనియన్ ఉండబోతుందా, బ్రేకప్ సిట్యుయేషన్ ఏమైనా ఉండబోతుందా, వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఈ కార్డ్స్‌లో నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం జరుగుతుంది. ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, మొదటి కార్డ్‌లో పార్ట్నర్ ఆలోచనలు, అలానే సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్, అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్‌లో పార్ట్నర్ తీసుకునే నిర్ణయం, ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్‌లో జరిగే సిట్యుయేషన్స్. ఇవి 4 ఎనర్జీస్ కార్డ్స్. మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో అంటే పార్ట్నర్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వీటికి సంబంధించి పార్ట్నర్ అయితే వాళ్ళ లైఫ్‌లో పాజిటివ్‌గా ఉండాలి, పాజిటివ్‌గానే జరగాలి ప్రతీదీ అన్నట్టు వారు అనుకుంటున్నారు. పార్ట్నర్ అయితే ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారని, ఆ లైఫ్ లెసన్సే ఎవరితో రైట్ సరైన జీవితం ఉంటుందని వారు అనుకుంటున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ప్రెజెంట్ సిట్యుయేషన్. మీ పార్ట్నర్ అయితే పాస్ట్ లైఫ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. వారైతే అర్థం చేసుకున్నారండి. మీకు దూరమైన వారే వారి లైఫ్‌కి బ్రైట్‌నెస్ ఇచ్చేది మీరే అని. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు. అంటే పార్ట్నర్ మీ గురించి మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి. జరిగే సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే పార్ట్నర్ నిర్ణయానికి ఎవరు అడ్డుపడుతున్నారు. ప్రతి వారి లైఫ్‌లో ఒక స్త్రీ పాత్ర కనిపిస్తే ఇక్కడైతే ఒక మేల్ డామినేషన్ అయితే కనిపిస్తుందండి. వీరి వల్లే మీ పార్ట్నర్ భయపడుతున్నారు. స్టెప్ తీసుకున్నా జరగదండి. ఎందుకంటే వీరొక పెద్దలాంటి వారు. వీరి గురించే మీ పార్ట్నర్ భయపడుతున్నారు. మీ గురించి ఏదైనా చేయగలరు అనుకుంటారు కానీ వారి పనులకి ఆటంకాలైతే ఎవరో తీసుకురావడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, లేదంటే ఇంట్లో వారి పరంగా కావచ్చు, ఎవరైనా కావచ్చండి. మీ పార్ట్నర్ నిర్ణయానికి ఎవరైతే అడ్డుపడుతున్నారో. ఈ కార్డ్ ఎనర్జీస్‌లో అయితే పార్ట్నర్ అయితే మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఊహించుకుంటున్నారు. పాస్ట్ లైఫ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీరు పార్ట్నర్ నుండి దూరం అయిపోయినా సరే వారి మనసులో మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. మీ పార్ట్నర్‌కి అయితే ప్రపోజల్స్ ఏవో రావడం జరిగిందండి. మీ పార్ట్నర్ వద్దనుకుంటున్నారు. మిమ్మల్నే కావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం తీసుకుంటాను అంటే మీతో మాట్లాడాలి, మీకు ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటారు కానీ వారు చేసే పనులకి ఎవరో అడ్డుపడుతున్నారు.
వీరి వల్లే మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు. మీ పార్ట్నర్‌కి మ్యారేజ్ ప్రపోజల్ రావడం వల్ల మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరే వారికి రైట్ పర్సన్ అని వారు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీ ఎమోషన్స్, ఫీలింగ్స్‌కి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అవుట్‌కమ్ ఎలా ఉండబోతుంది అంటే జరిగే సిట్యుయేషన్స్. ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ అండి. వీటిలో 7 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం జరుగుతుంది. 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీకు సంబంధించింది. అలానే 3 ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి పార్ట్నర్ సంబంధించింది. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి అవుట్‌కమ్ అంటే జరిగే సిట్యుయేషన్స్ అన్నమాట. ఫస్ట్ 1 ఎనర్జీస్ కార్డ్ అంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉందంటే మీ లైఫ్‌కి న్యాయం జరగాలి అనుకుంటున్నారు. అంటే మీ లైఫ్‌లో అన్నీ కోల్పోయినట్టే ఉన్నారండి. కోల్పోయారు కూడా. ఎప్పటికైనా మంచి లైఫ్ ఉండబోతుందా? మీరు కోరుకున్న జీవితం ఉంటుందా లేదా? అన్నట్టు మీరుంటున్నారు. దూరం అయిపోయిన వారు కూడా మీ లైఫ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు కానీ వారి నుండి మీరెప్పుడు విడిపోవాలని అనుకోవడం లేదు. మీకు ఏంజెల్ సపోర్ట్ కావాలి, డివైన్ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. మీరు స్పిరిచువల్ వేలోనే ఉన్నారండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే మీతోనే లైఫ్ కావాలని వారు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే మీతో ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారు. మీరు వారితో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది? అన్నట్టు వారు ప్రతీదీ అనాలిసిస్ చేస్తున్నారు. మిమ్మల్ని కావాలనే కోరుకుంటున్నారండి. అంటే మీరే వారికి రైట్ పర్సన్ అని వారు ఫీల్ అవుతున్నారు. సెకండ్ 1 ఎనర్జీస్ కార్డ్. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటంటే పార్ట్నర్ మీతో ఎందుకు మాట్లాడట్లేదు? వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీకు తెలిసిన వారితో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీతో మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ ఆలోచన ఏంటంటే పార్ట్నర్ ఏ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి మీతో మాట్లాడట్లేదని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీ గురించి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వ్యసనాలకు కూడా బానిసైనట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కువ నిద్రపోవడం కానీ, అండ్ ఆల్కహాలిక్‌గా మారడం కానీ, ఏడుస్తూ గానీ, ఇలాంటి సిట్యుయేషన్‌లో అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారు. మీ పార్ట్నర్‌కి మీరంటే చాలా ఇష్టం అండి. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ, మాట్లాడే సిట్యుయేషన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఎవరో అయితే అడ్డుపడుతున్నారు. నెక్స్ట్ 1 ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ మీద మీ ఉండే ఉద్దేశం ఏంటంటే పార్ట్నర్‌తో లైఫ్ ఉంటేనే మీకు సక్సెస్ ఉంటుందని. పార్ట్నర్ ఎప్పటికైనా మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారు. మీతో మాట్లాడతారు. ఎందుకు మీ పార్ట్నరు మీ నుండి దూరమయ్యారు? వారి గురించి తెలుసుకోవాలి. ఈ లైఫ్ కోసం స్టెప్ తీసుకోవాలి. మీ గురించి మీ పార్ట్నర్ ఆలోచించాలి అన్నట్టు మీరుంటున్నారు. పార్ట్నర్‌తో లైఫ్ లాంగ్ జర్నీ కావాలనుకుంటున్నారు. ఇక్కడ పార్ట్నరు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే వారికి మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. శారీరక శ్రమ కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి ఏంటంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఒక రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు. వారంతట వారే మీ లైఫ్‌లోకి రావడం, మీకు ప్రపోజల్ ఇవ్వడం, మీకు ఆశ చూపించి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఎవరికో భయపడి మీకు దూరమయ్యారే కానీ మానసిక ఒత్తిడికైతే ఎక్కువ గురవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. శారీరక శ్రమ ఎందుకు కనిపిస్తుందంటే వారి లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. కష్టపడుతున్నారు. అండ్ ఈ సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ జరిగే సిట్యుయేషన్ ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్ అన్నది బ్రేక్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ లైఫ్‌లో చాలా సమస్యలైతే ఎదుర్కొంటున్నారండి. ఈ సమస్యలు ఎప్పుడైతే ముగిసిపోతాయో అప్పుడే మీ లైఫ్‌లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే ఉంది. పార్ట్నరు అనుకోకుండా మీకు దూరమయ్యారు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ బ్రేక్ సిట్యుయేషన్ అయి ఉంటుందండి. అలానే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి అయితే తిరిగి రావాలనుకుంటున్నారు కానీ కొన్ని సమస్యలు, ఆటంకాలు తీసుకొచ్చే వాళ్ళున్నారు. వారి నుండి తప్పించుకోవాలి. మీకు కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టు ఈ సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. పార్ట్నర్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయవచ్చండి. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ మాట్లాడే సిట్యుయేషన్స్ అయితే ఏమి కనిపించట్లేదు. అందుకే మీ గురించి బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. దైవాన్ని కూడా. మీరైతే లైఫ్ మీదైతే హోప్స్ వదిలేసుకున్నారండి. కానీ మీకేదోటి మంచి జరగాలని కోరుకుంటున్నారు. మీకు కెరీర్ మీద కన్నా పార్ట్నర్ లైఫ్‌తో ఉంటేనే మీకు సక్సెస్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు.
మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. లేదంటే పార్ట్నర్ గురించి ఏదైనా విషయం మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ పార్ట్నర్ అయితే మీ గురించి రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టారని మీకన్నా ఎక్కువ వారు బాధపడుతున్నారు. మానసిక ఒత్తిడి అయితే ఎక్కువ కనిపిస్తుంది. పాస్ట్ లైఫ్లోని ఎక్కువ ఉంటున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. ఇవండి వీటికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ 4th వన్. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి మీ పార్ట్నర్ పేరులో మొదటి అక్షరంతో మొదలయ్యే లెటర్స్ ఇవి. లెటర్స్ వచ్చేసి డి, హెచ్, ఎల్, పి, టి, ఎక్స్. ఇవి లెటర్స్ అండి. ఈ లెటర్స్లో మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, అలానే మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్కి మీ మాటకైనా సరే పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం జరుగుతుంది. మొదటి వన్ ఎనర్జీస్ కార్డ్ అనేది పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం. ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ జరిగే సిచ్యువేషన్. మొదటి ఎనర్జీస్ కార్డ్లో పార్ట్నర్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. పార్ట్నర్ అయితే మీ గురించి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. వారైతే మీరు కష్టపడుతున్నారని, మీరు కెరీర్ మీద ఫోకస్ చేశారని, మీరు వారిని మర్చిపోయారని, ఎందుకు వారిని పట్టించుకోవట్లేదని వారు ఫీల్ అవుతున్నారు. అలాగే పార్ట్నర్లో కూడా చేంజెస్ రావడం, అంటే మీ గురించి వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, స్టెప్ తీసుకోవాలి అన్నట్టు ఫోకస్డ్గా ఉన్నారండి. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్. పార్ట్నర్ అయితే మనీ మేకింగ్లో ఉన్నారండి. అంటే కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అలానే పాస్ట్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, లేదంటే మీది పెళ్లి బంధం అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ స్టెప్ తీసుకోవాలనుకుంటారు, కానీ ఒక స్త్రీ పాత్ర అనేది డామినేషన్ కనిపిస్తుందండి. వీరి వల్లే మీ పార్ట్నర్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి, అండ్ మీ విషయంలో అడ్డుపడ్డానికి కారణం ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. వీరైతే అంత మంచివారు కాదండి. మీ పార్ట్నర్ని చాలా మారుస్తున్నారు. అలానే జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎలా అయినా స్టెప్ తీసుకోగలుగుతారండి. ఎవరి మాట లెక్క చేయరు. మీరే వారికి ఇంపార్టెంట్ అని ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పార్ట్నర్ అయితే కెరీర్ మీద అయితే ఫోకస్ చేశారండి. అంటే మీకు నచ్చినట్టు మారుతున్నారు. మీ విషయంలో ఏదైనా చేయాలంటే ముందు కెరీర్ మీద వారు ఫోకస్ చేయాలి. మీతో మ్యారేజ్ కావాలంటే మీకు ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి అన్నట్టు వారు కష్టపడుతున్నారు. వారి ఆలోచన ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో ఉన్నారండి. వారి గురించి మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయానికి అడ్డుపడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్కి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను 7 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం జరుగుతుంది. ఈ 7 ఎనర్జీస్ కార్డులు అన్నవి 3 ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది, అండ్ అనదర్ 3 ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ సంబంధించింది. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అవుట్కమ్ అండి, అంటే జరిగే సిచ్యువేషన్. ఈ 3 ఎనర్జీస్ కార్డ్లో అసలు మీ పార్ట్నర్ గురించి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, పార్ట్నర్ మీద ఉండే ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, అలానే పార్ట్నర్ సిచ్యువేషన్, మీ మాటకి రెస్పాండ్ అవ్వడం. ఈ మొదటి ఎనర్జీస్ కార్డులో అయితే మీరు ఏమనుకుంటున్నారంటే పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీగా ఉన్నారని, వారి సంతోషం వరకు ఉంటున్నారని, మిమ్మల్ని పట్టించుకోవట్లేదని, మీరేమో పార్ట్నరే సంతోషం అని మీరు అనుకున్నా సరే మీకెందుకు అంత వాల్యూ ఇవ్వట్లేదు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారండి. పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని మీరు కొంచెం ఎమోషన్ అవుతున్నారు.
అండ్ పార్ట్నర్తోనే హ్యాపీ లైఫ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. పార్ట్నర్ గురించి ఏవో ఆలోచన చేసి కొంచెం సఫర్ అవుతున్నారండి. అండ్ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి పార్ట్నర్ ఎవరికో అట్రాక్ట్ అవుతున్నారు. అది ఫిజికల్ అట్రాక్షన్ అయినా కావచ్చు, లేదంటే ఇష్టపడడం అయితే జరుగుతుంది. ఆ ఇష్టం మీరా అంటే మీరేనండి. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు వారి మనసుకి అట్రాక్ట్ అవుతున్నారు. మీ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ మాటలు వారు గుర్తు తెచ్చుకోవడం, మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. పాస్ట్ లైఫ్‌లో ఉండే మెమరీస్ వారికి హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. మీరేమో పార్ట్నర్‌ని అపార్థం చేసుకుంటున్నారు. పార్ట్నర్ ఏమో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ మీద మీ ఫీలింగ్స్ ఏంటంటే, అసలు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్నట్టు మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పార్ట్నర్‌తో మాట్లాడాలని అనుకుంటున్నా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే కొంచెం భయపడుతున్నారు. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారు? మీ పార్ట్నర్‌లో లైఫ్‌లో ఏం జరుగుతుంది అని మీరు ఏదో విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఏ సిట్యుయేషన్‌లో అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారా? ఎందుకు మీతో మాట్లాడట్లేదు? ఎందుకు ఈ బంధం దూరం అయిపోతుంది అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే, పార్ట్నర్ అయితే మీ గురించే వెయిట్ చేస్తున్నారండి. వారు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళినా సరే మీ గురించే ఆలోచిస్తున్నారు. వారు ప్రెజెంట్ ఉన్న లైఫ్ హ్యాపీగా లేదు. మీరు వారితో ఉన్నట్టే వారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు వారు కూడా అలానే ఆలోచిస్తున్నారు. అంటే మీరు కూడా ఏ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారేమో అన్నట్టు, మీకు ఎవరైనా అట్రాక్ట్ అవుతున్నారేమో అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవుతున్నాయి. మీ అనుమానాలు, వారి అనుమానాలు ఒకటిలాగా అనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ మీద మీకుండే ఉద్దేశాలేంటంటే, మీ పార్ట్నర్‌కి చాలా అవకాశాలొస్తాయని, మీకంత ఇంపార్టెన్స్ ఇవ్వరని, లైఫ్ పరంగా అలానే రిలేషన్స్ పరంగా మీ పార్ట్నర్ అట్రాక్ట్ అయిపోతారు. మిమ్మల్ని మర్చిపోతారు. ఇలా కొంచెం నెగెటివ్‌గా అయితే మీరు ఆలోచిస్తున్నారండి. ఇంకా మీ పార్ట్నర్ మీకు సొంతం కాదు. మీకైతే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. రీజన్ ఏంటి? వారి లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? అన్నట్టు మీరు అనుకుంటున్నారు పార్ట్నర్ మీద ఉండే ఉద్దేశం. కానీ పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, అసలు పార్ట్నర్ లైఫ్‌లో ఏ థర్డ్ పార్టీ వారైతే లేరండి. వారి లైఫే స్పాయిల్ అయిపోయిందని వారు అనుకుంటున్నారు. కొన్ని వ్యసనాలకి బానిసవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఒక కొత్త జీవితం అంటే ఇప్పటి వరకు జరిగింది చాలు. కొత్త జీవితం కావాలి అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో కూడా మీరు కూడా బాధ పెట్టుంటారండి. మీ మాటల పరంగా కావచ్చు, ప్రవర్తన పరంగా కావచ్చు. కానీ పార్ట్నర్ కోరుకునేదేంటంటే, ఈ బంధం కలవాలని. జరిగే సిట్యుయేషన్స్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బ్రేక్ అయిన బంధం మళ్ళీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే కలవడం జరుగుతుందండి. ఇక్కడ మీరు పార్ట్నర్‌ని అపార్థం చేసుకుంటున్నారు. కానీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తున్నారు మీకోసం. మీరేమో పార్ట్నర్‌కేమో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవి లైఫ్‌లో చాలా ఉన్నాయి. వారికంత ఇష్టం లేదు. మిమ్మల్ని ఇంకా పట్టించుకోరనుకుంటున్నారు. కానీ మీరు అనుకున్నదోటి అక్కడ జరిగేదోటండి. పార్ట్నర్ లైఫ్ అయితే హ్యాపీగా అయితే లేదు. వారి జీవితం వారున్నట్టు వారికి లేదు. ఇక్కడ జరిగే సిట్యుయేషన్ ఏంటంటే, మీరు మీ పార్ట్నర్ అయితే దూరమైన బంధం కలిసే అవకాశం అయితే ఉందండి. అది మీ లైఫ్‌లో ఎవరైనా న్యూ పర్సన్ వల్ల మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి రావడం జరుగుతుంది. అలానే మీ పార్ట్నర్ మీ విలువ తెలుసుకోవడం కానీ, మీ పార్ట్నరు మీకు నచ్చేలా మారి, మీరు మెచ్చేలాగా వారు ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడైతే రీయూనియన్ అయితే ఉండబోతుందండి. జరిగే సిట్యుయేషన్‌లో అయితే మీ బంధం అయితే బ్రేక్ అవ్వలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బ్రేక్ అయిన బంధం మళ్ళీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే కలవడం అయితే జరుగుతుంది. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. మీ పార్ట్నర్ ఏ లెటర్‌తో స్టార్ట్ అయితే వారు మీ గురించి ఎలా అనుకుంటున్నారు? వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? జరిగే సిట్యుయేషన్స్ కూడా అలానే మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా వారు ఎలా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది? అవుట్‌కమ్ కూడా పాజిటివ్‌గా రావడం జరుగుతుంది. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. థాంక్ యూ సో మచ్.